ఇవాళ పార్టీలో ఇండియాలో మన రేంజ్ ఏంటో పాపకు చూపిస్తా. రాత్రి 8:30 దాటితే పార్టీకి ఎంట్రీ లేదన్నారు. మనం అరగంట ముందెళ్తే చాలు. ఈలోపు గ్లామర్ పెంచుతా. ఈడేశాలు ఇప్పుడు చూడరా బాబుగా. చూసావా పాప నన్ను ఎంత ఇన్సల్ట్ చేస్తుందో? ఏంటి రైట్ పాప? వీడు నన్ను దారుణంగా అవమానిస్తున్నారు పాప. నన్ను ఇన్సల్ట్ చేస్తే నిన్ను కూడా ఇన్సల్ట్ చేసినట్టే పాప. అరే మీ అక్క నీకు అంత గ్రిప్ ఇచ్చినా నువ్వు ఏమీ అనట్లేదంటే ఏంటి పాపా? నేను పాప మేడంనే. ఇంకోసారి ఇలా రిపీట్ అయ్యిందో దాన్ని ఫోన్ కాదు, నేనే నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేసి వచ్చేస్తాను. బీ కేర్ఫుల్. వేళతో మనకేంటి పాప? 8:30 లోపు మనం అక్కడ ఉండాలి. నువ్వు రెడీగా? రాత్రికి మీరు పార్టీకి వెళ్ళరు. ఇదేనా సార్? బొంగులో శాపాలు మమ్మల్ని ఏం చేయలేవు బాబు. వీళ్ళ హ్యాండ్స్ లెగ్స్ కట్ చేస్తాము. దెన్ మనం రాయల్ గా పార్టీకి వెళ్తాం. ఏంటండి మీరు రాయల్ గా పార్టీకి వెళ్ళడానికి మా కాళ్ళు చేతులు కట్టేస్తారా? మీరు చాలా టూ మచ్ చేస్తున్నారు తెలుసా? నన్నే ఫింగర్ పాయింట్ చేస్తావా? బావా కట్టేమను చూద్దాం. కాళ్ళు చేతులు కట్టేస్తే మన ప్రెస్టేజ్ కి భంగం పాప. వదిలే. భంగం అంటే తక్కువని పాప. బాబు మనం పార్టీకి వెళ్తున్నాం. వీళ్ళు ఎలా ఆపుతారో మనం చూద్దాం. మీరు ఎలా వెళ్తారో మేము చూద్దాం. నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాను గానీ వెళ్ళి పని చూసుకో. మమ్మల్ని ఆపటం ఆ దేవుడు చాలా మంచివాడు బాబు సార్. మేము మంచి వాళ్ళం కాదు బాబు. వీళ్ళతో ఎందుకు అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్? 8:30 లోపలి అక్కడికి వెళ్ళాలని చెప్పావు కదా. మనం వెళ్ళి రెడీ అవుదాం. లెట్స్ గో. కమ్ ఆన్. పద పాప. ఏం చేస్తున్నావు? షేవింగ్. పాప కొట్టిన చేతి వేళ్ళ అచ్చులు పోవడానికా? నా సంగతి వదిలేవే. అక్కడేదో బ్రహ్మర్షి విశ్వామిత్రుల శాపాలు పెట్టేసి ఇక్కడికి వచ్చి పిల్లిలా కూర్చున్నావే. పిల్లిలా కూర్చోలేదురా కుర్ర కుంక. మనం ఏ స్కూల్లో వెళ్లి వాళ్ళు ఫంక్షన్ కి వెళ్లకుండా ఆపాలా అని ఆలోచిస్తున్నా. కష్టం. అంత పెద్ద కష్టం కాదు కానీ నువ్వు షేవింగ్ చేసుకోకు. అలాగే రఫ్ గా ఉండు బావా. రఫ్ గా ఉండి ఏం లాభంలే, అయినా కొడుతూనే ఉన్నారుగా. డోంట్ వరీ బావా. నన్ను కొట్టడల్లా నేనేమైనా హర్ట్ అవుతున్నానా? మనల్ని కొట్టారే అని ఫీల్ అవ్వకుండా వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచించాలి బావా. సరే ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు మనం స్ట్రైట్ గా పాప రూమ్ లోకి వెళ్దాం. వెళ్ళి అలా చేద్దాం. సూపర్. పద పద. వెళ్ళేటప్పుడు ఆ బాబు గడికి కనపడకుండా వెళ్దాం. పాపడం కూడా లేదు. రా బావా. వాళ్ళు సడన్ గా వస్తే పొడిచి పడదబ్బుతా. నువ్వేం భయపడకు బావా. అబ్బో కలెక్షన్ బాగానే ఉంది బావా. అమెరికాలో కూడా చీరలు కట్టేదా? ఇన్నున్నా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? త్వరగా వచ్చిన పని కానీ. ఓకే అలాగే బావా. ఇప్పుడు ఇవన్నీ ఒక చీరలో మూట కట్టేసే. పైన టెర్రస్ మీద పడతా. బావా ఏంటి? ఇదివరకు ఎప్పుడైనా డ్రై క్లీనింగ్ షాప్ లో పనిచేసావా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నువ్వు చీరల్ని ప్యాక్ చేసే పద్ధతి చూస్తుంటే నాకే కాదు ఎవరికైనా డౌట్ వస్తుంది. ఇటు వెళ్ళి బాబుగడి బట్టలు తీసుకురాపో.
ఏంటి వచ్చేసారా? కమ్ పాప మేడం, ఏ చీర కట్టుకుంటారో సెలెక్ట్ చేసుకోండి. బాబు సార్, మీరు ఏ డ్రెస్ వేసుకుని పీతాంబరం పార్టీకి వెళ్తారో సెలెక్ట్ చేసుకుని రండి. పాపా 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 పీతాంబరం కాదురా, ఏకాంబరం. అయినా మీరు ఇదిగో పొట్టాయినా బాబు. పొట్టాయినా అంటే షార్ట్ ఫిల్ అని పాప మేడం, మీరేమో లేడీ అమితాబ్, బాబు సరేమో జంట జయబాదురి అన్నమాట. బాబు పాపా అర్థం తర్వాత చెప్తా. వాళ్ళు మనల్ని నీచంగా తిడుతున్నారు పాపా. మనల్ని పార్టీకి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు. బాబు గన్నా ఫోనా? అవసరం లేదు, మేము వెళ్తున్నాం. మీరెక్కడికైనా ఊరేగండి. బాయ్. బాబు చెప్పు, ఊరేగడం అంటే ఏంటో చెప్పు. నీ బతుకంతా ఇంతే, ట్రాన్స్లేషన్ తోనే సరిపోతుంది. పద్దులు వేలతో మనకేంటి? హే బేబీ, ఈ బట్టలన్నీ సర్ది కబోర్డ్ లో పెట్టు. అలాగే. ఓకే బాబా, నెమ్మదిగా సర్దు. ఈ లోపు 8:30 అయిపోతుంది. అవసరం లేదు, మీరు వెళ్ళండి. వీ కెన్ అడ్జస్ట్. యా బాబు, యూర్ రైట్. బేబీ గో గో గో. గో. ఏంటి కామ్రేడ్, ఫస్ట్ ప్రయత్నమే అడ్డం తిరిగింది. వాళ్ళు బాగా తెలుగు మీరు పెద్దలు. అవునవును, మంచి పట్టుదలతో ఉన్నారు. తెల్లారు లెగిస్తే గ్రిప్పు బాబు, గ్రిప్పు కావాలి అంటుందిగా. ఆ గ్రిప్పు కోసం బాగా కష్టపడుతున్నారు. ఎంత కష్టపడైనా సరే వాళ్ళకి మన మీద గ్రిప్ రాకూడదు, అంతే. రాకూడదని మనం అనుకుంటే సరిపోదు కదా. ఏంటి, వాళ్ళు ఫంక్షన్ కి వెళ్తారని డిసైడ్ అయిపోయావా? లేదులే గాని దిలు, ఓ సూపర్ ఐడియా. ఏంటి బావా? నీళ్లు రావట్లేదని చెప్పి పైన వాటర్ బంద్ చేస్తే. నాకు ఇందాకే వచ్చింది ఐడియా. మరి ఇంకే ఇదే ఐడియా వేరే వాళ్ళ ఎపిసోడ్ లో కూడా వచ్చిందని తెలిసింది, డ్రాప్ అయిపోయా. వస్తే ఏమవుద్ది? ఏదో అవుద్ది. ఏ ఇంకో ఐడియా ఆలోచించలేమా? ఆలోచిస్తాం అనుకో. ఎవరికి? ఆ భాస్కర్ గడక? ఇక వాళ్ళేనా మనకుంది? మరి ఎవరికి చెప్తా. హలో వెంకటాద్రి, బాగున్నావా? నేను బేసిక్గా ఉన్నాను, కానీ నువ్వు ఒక పని చేయాలి. అది వెంకటాద్రి, ఈ సంగతి నువ్వు నారాయణకి మోసేయకు, సరేనా? సూపర్ దిల్లు. మనం ఎప్పుడు సూపర్ బావా. ఈ దెబ్బతో వాళ్ళకి అరగంట టైం తప్పుద్ది. కమింగ్ కమింగ్. అరే డోంట్ వరీ, 8:30 లోపు వచ్చేస్తాం కదా. పద రెడీ అవుదాం. పాపా పాపా పాపా, దొరకి అడ్డంగా ఉన్న పొసలు నిలబడిపోతే తప్పుకోవచ్చు కదా. బాబు బఫేలో అంటారు పాపా. దారి గడ్డగా డోంకీలా నిలబడకపోతే సైడ్ లో నిలబడొచ్చు కదా. నమస్కారం అండి. ఎవరు బాబు? బాబు రేపు రమ్మని చెప్పు, మనకి టైం లేదు. నన్ను మేడం గారు పంపించారు. అక్క పంపించిందా? చెప్పండి. నా పేరు వెంకటాద్రి. వెంకటాద్రి అయితే నాకెందుకు, సింహాద్రి అయితే నాకెందుకు చెప్పరా. పెట్రపాలెంలో 4 ఎకరాలు పత్తేసానండి. జగిత్యాల్లో 10 ఎకరాలు చెరుకేశానండి. బాబు నువ్వు ఉండు పాప, నువ్వు చెప్పు. రామోజీ ఫిలిం సిటీ దాటాక చిట్యాల ఉంది కదండి, అక్కడ 2 ఎకరాలు పసుపు వేసానండి. బాబు ఇట్స్ గెటింగ్ లేట్, రేపు రమ్మని చెప్పు. లెట్స్ గో. అరే ఏంటండి, అతే పంపించిన మనిషిని వెళ్ళిపోమంటారేంటి? నువ్వు చెప్పు బాబు. జగిత్యాల్లో 4 ఎకరాలు. జగిత్యాల్లో 4 ఎకరాలు కాదండి, 10 ఎకరాలండి. ఓ కర్నూలు దగ్గర ఉండవల్లి ఉంది కదండి, అక్కడ 5 ఎకరాలు కందులు వేసానండి. అంతేకాకుండా ఇంకోపరా నాయన, నీకు దండం పెడతాను. 2 గంటలైందిరా నువ్వు మొదలుపెట్టి. అయినా ఇవన్నీ మాకెందుకు చెప్పమందిరా నందిని మేడం. నందిని మేడమా? ఆవిడెవరండి? ఎవరైనా కానీ నువ్వు వెళ్ళి వెంకటాద్రి. సార్ కుదిరినప్పుడు మళ్ళీ వస్తాను, హ్యాపీగా మాట్లాడుకుంటా. మీ టైం వేస్ట్ చేయడానికి నేనే అతన్ని పిలిపించాను.
పాపా అవును పాపా వీళ్ళ సంగతి వచ్చాక చెప్దాం పాపా అసలే టైం తక్కువ ఉంది పద బావా కొంపదీసి జంపా అనుకుంటే దిల్లు. బాబ్ సార్, పాప్ మేడం బాబ్ సార్. అయిపోయింది బావా మనల్లో రేంజ్ లో దెబ్బ కొట్టేసి వెళ్ళిపోయారు. మనం హాల్లోనే ఉండాల్సింది దిల్లు. అవును బావా అనవసరంగా 6 పేజీ సీన్ కోసం రూమ్ లోకి వెళ్ళొచ్చాం. ఇప్పుడు పార్టీ నుంచి వచ్చి ఎంత రెచ్చిపోతారో. పాప్ మేడం అయితే ఇంకా రెచ్చిపోద్ది. ఆ బాబుగాడు పార్టీలో మన మీద బాగా ఎక్కించి తీసుకొస్తాడు. ఇక్కడేమో ఈవిడ గారు విజృంభిస్తుంది. ఉన్నారు దిల్లు. పాపా కారు ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఈ లోపు నువ్వు కూర్చో. ఏంటి ఇక్కడ దిష్టి బొమ్మలు ఉన్నారు? లోపలికి చావండి. హే బేబీ ఏంటా లుక్? పాపం వీళ్ళని ఆపడం చేత నవ్వుతున్నట్టుంది. ఏంటా నవ్వు చండాలంగా? బావా టీవీలో ఒక యాడ్ వస్తుంది. బాత్రూమ్స్ టాయిలెట్స్ క్లీన్ చేసే యాడ్. వస్తుంది. అదేంటో కరెక్ట్ గా భోంచేసే టైంలోనే వస్తుంది కదా. ఆ యాడ్ లో నీలం రంగు దేనికని ఉంటుంది? బాత్రూమ్ కోసం. మరి ఎరుపు రంగు టాయిలెట్ కోసం. బాబు ఎరుపు రంగు అంటే రెడ్, అయితే రెడ్ అంటే టాయిలెట్, మరి నీలం రంగు అంటే ఏంటి? నేను చెప్తాను పాప మేడం. నీలం రంగు అంటే బ్లూ, అంటే మీ శారీ కలర్. బాబా ఎరుపు రంగు టాయిలెట్ కోసం, నీలం రంగు బాత్రూమ్ కోసం. పాపా ఇవన్నీ ఈ తింగరదానికే గుర్తుంటాయి. అక్కడ పార్టీలో ఎవరికి గుర్తుండవు. వదిలే. ఒక్క నిమిషం. ఏంటక్క ఏలేసావు? రే ఎరుపు రంగు దేనికోసం? టాయిలెట్ కోసం. మరి నీల రంగు బాత్రూమ్ కోసం. ఇది కూడా తెలీదా? నేను వెళ్తాను. పాప ఎంతో ఇష్టపడి ఈ శారీ కొన్నాను. ఏంటి న్యూసెన్స్? పాపా వీళ్ళంతా లేబర్. మనలాంటి రిచ్ పీపుల్ కి తెలియదు పాపా. అయినా మనం వెళ్ళేది రిచ్ పార్టీకి పాపా. Yeah, you're right, బాబు. ఆహా అలాగా పోనీ మా అత్తని, అదే మీ అత్తని అడగండి. అలాగే పాపా అడుగు. షటప్ అని ఫోన్ పెట్టయిపోతే అప్పుడు అడుగు. ఇదిగో స్పీకర్ ఆన్ చేశాను, మాట్లాడు. హాయ్ అక్క, గుడ్ ఈవినింగ్. చెప్పు. అక్క ఎరుపు రంగు దేనికోసం? టాయిలెట్. మరి నీలం రంగు బాత్రూమ్ కోసం. ఎందుకలా అడుగుతున్నావు? డ్రెస్ చేంజ్. అలాగే పాపా. ఇంకో గంట మొక్క. బాబు ఈసారి వాళ్ళు ఏం కామెంట్ చేసినా మనం ఎఫెక్ట్ అవ్వకూడదు. నో పాపా, మళ్ళీ మనం వాళ్ళ మాట వినడానికి పిచ్చోళ్ళమా చెప్పు? ఈసారి ఏం మాట్లాడినా వినే ప్రసక్తే లేదు. ఏకాంబరానికి కాల్ చేసి కారు పంపమని చెప్తా, పంపుతాడు. దాంట్లో రిచ్ గా వెళ్దాం. మనం ఆల్రెడీ రిచ్ కదా బాబు. ఆఫ్ కోర్స్ దర్జాగా. అబ్బు ఇక్కడ దర్జా అంటే ఏంటని అడుగుద్ది. ఎందుకు వచ్చిన గొడవ? బాబు వాట్ ఇస్ దర్జా? అదే పాపా, డిగ్నిఫైడ్ గా వెళ్దాం అంటున్నా. యా బాబు యు రైట్. ఓకే కనకాంబరానికి ఫోన్ చేస్తానన్నావు కదా? కనకాంబరం కాదు పాపా, ఏకాంబరం. వాట్ ఎవర్ కాల్ హిమ్ బాబు. కిందకి చేద్దాం పాపా, పదా. లెట్స్ గో. బావా ఇప్పుడు ఐడియా స్టాక్ అయిపోయింది, కానీ వాళ్ళని చూసి ఇప్పుడు మనం ఊరికే నవ్వుదాం. అప్పుడు వాళ్ళకి ఈగో హట్టే ఎందుకు నవ్వుతున్నారా అని 10 నిమిషాలైనా టైం వేస్ట్ చేస్తారు. ఈ లోపు మనం ఇంకా స్టాక్ ఆలోచించొచ్చు. మీరు నవ్వితే మేము మళ్ళీ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటాం అనుకుంటున్నారా? నెవర్.
ఇంకొకసారి ఏమైనా మాట్లాడారనుకో షూట్ చేసేస్తాను, లేకపోతే కాల్ చేస్తాను. రెండు ఒకటే పాప. షూట్ చేస్తాననేది ఇంగ్లీష్ లో, కాల్ చేస్తామనేది తెలుగు పాప. పాపడం అనేది కాల్ చేస్తాని కాదు, కాల్ కాల్ చేస్తాని. ఆహా. ఈ మాత్రం అర్థం కాదు కానీ మళ్ళీ ఏదో బిల్డప్. Shut up. బాబు పాప ఏకాంబరానికి కాల్ చేయి. అలాగే పాప. ఏకాంబరం చెప్పు. కార్ రెడీనా? ఓకే ఓకే, ఇక్కడ మేము కూడా రెడీ. ఏంటి అడ్రస్ ఎక్కడ అంటావా? ఒక్క నిమిషం, మా పనోడున్నాడు, ఆడికిస్తా. ఆడెప్పుడు ఈదుల్లోనే తిరుగుతుంటాడు, చెప్తాడు. అడ్రస్ చెప్పు. రాంగ్ అడ్రస్ చెప్పావు. చెప్పాడు బాబు, ఎదుగో. హలో, వీళ్ళని ఎలా ఆపడం అర్థం కావట్లేదే. కార్ వచ్చేలోపు ఏదో ఒకటి ఆలోచించాలి. సరే ఇదిగోండి, 20 నిమిషాలు వస్తుందంట. 8:30 దాటితే ఎంట్రీ లేదంట. ట్రాఫిక్ లేని రోడ్లోనే రమ్మన్నారు. Shut up! మాకు మాత్రం తెలీదా? రెడీ ఫర్ వెళ్ళా. చూడు బాబు సార్, నన్నను పడతా పర్వాలేదు, కానీ నా బాబుని అన్నావనుకో దమ్ చేస్తా. బాబు దమ్మంటే తెలీదు పాప. సో సాడ్. ఆ బాబు గారు మరీ టూ మచ్ చేస్తున్నాడు. అరే వేరే వాళ్ళ ముందు కూడా మనం పనులను చూస్తున్నారు. ఏంటి ఆలోచిస్తున్నావు? మనం వాళ్ళని పని వాళ్ళని చేస్తే ఎలా ఉంటుంది బాబా? అమ్మ ఒప్పుకోదు. ఏంటయ్యా అమ్మ ఒప్పుకోంది? వస్తే ఇక్కడికి వచ్చి పెత్తనం చెలాయించమను, లేదంటే అక్కడ బెంగళూరులోనే హరి అనుకుంటూ తిరగమను, అంతేగాని. ఆపు, జరిగిన వాటి గురించి మాట్లాడు. నేను అసలు తెక్కలో ఉన్నాను. కామ్రేడ్, ఒక పని చేయి. ఏంటి? ఫోన్ తీసుకో. 5 ఏళ్లు దాటిన నువ్వు ఫస్ట్ టైం మీ అమ్మ మీదకు తిరగబడు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, చెట్టుకు కాయ బరువా? భార్య భర్త జేబు చూస్తే తల్లి బిడ్డ కడుపు చూస్తుందంట. అమ్మని మించిన దైవం లేదు అని కొడుకులందరూ ఓ అమ్మలకి భజన చేస్తారుగా. ఇప్పుడు ఫోన్ చేసి ఇలా అయితే కుదరదు, టోటల్ గా ఇంటి హక్కులన్నీ మాకే ఇవ్వు, లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయి కొంప తగలడుద్దని చెప్పు. ఇన్సూరెన్స్ పేపర్స్ కూడా దగ్ధమవుతాయని చెప్పు. రే, నేను మాట్లాడమనింది గవర్నర్ తోనో ప్రైమ్ మినిస్టర్ తోనో కాదురా, మీ అమ్మతో. ఇంత పిరికి చెవట సన్నాసి వెంట్రా బాబు. చిచ్చి, సరే నీ ఏడు పేద నువ్వేడు, నేను యూసఫ్ కూడా పోతా. దిల్లు లేదు బొంగు లేదు, నేను పోతా. ఉండు చేస్తా. చేయి మరి. దిల్లు ప్లీజ్. మీ అబ్బాయి మాట్లాడతాడు, తొక్కల ఈగోలు పక్కన పెట్టి మాట్లాడండి. స్పీకర్ ఆన్ చేశాను, మీరు నన్నేం తిట్టినా నాకు వినిపిస్తుంది. హలో అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? అది మొన్న నువ్వు పంపిన మేనేజర్ అర్జున్ వచ్చాడు, అది చెప్దామని చేశా. మరదేంటి ట్రాష్ మాట్లాడుతోంది? చూడుగిరి, దాని మాటలేం పట్టించుకో, సరేనా? టేక్ కేర్. ఏంటో దిల్లు, అమ్మ వయసు వినగానే నువ్వు చియాను చాను. ఇప్పుడు వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళకుండా ఎలాగైనా ఆపు ప్లీజ్. చూద్దాంలే, అయినా అమ్మకి భయపడతావేంట్రా? వదిలే దిల్లు. చిచ్చి, బానిస బతుకులరా మీవి. ఇప్పుడు వాళ్ళని ఆపుతావా లేదా? చూస్తూ ఉండు. పాప త్వరగా, కారు వచ్చేస్తుంది. కమింగ్ బాబు. మనతో పెట్టుకుంటే మటాషి అని ఇప్పుడు తెలిసుండొచ్చు ఆ యదవలకి. you're right. ఈ దెబ్బతో మనతో పోటీకి దిగరు పాప. యాక్చువల్లీ మనకి వాళ్ళకి పోటీ ఏంటి బాబు, యూజ్లెస్ ఫెలోస్. లేదు పాప, ఇప్పుడు మనల్ని వాళ్ళు ఆపలేకపోయారు కదా, ఇక మన జోలికే రారు. అంటే వాళ్ళని మనం గ్రిప్ లోకి తీసుకున్నట్టే కదా. నట్టే అని ఇంకా డౌట్ ఎందుకు పాప? ఫుల్గా వచ్చేసింది.
నో డౌట్ అబౌట్ దట్. పద. బాబు క్విక్లీ ఆ ఏకాంబరానికి ఫోన్ చేసి వెహికల్ పంపించాడో లేదో అడుగు. కిందకెళ్ళి చేద్దాం పాప. ఓకే లెట్స్ గో. వెళ్దాం పద. పాపం మనల్ని ఆపడం వల్ల కాక మనం వెళ్ళడం చూడలేక వాళ్ళు రూమ్ లోనే డోర్ వేసుకుని కూర్చున్నట్టున్నారు బాబు. అవును పాప, చెప్పాగా ఇక మనకి ఫుల్లుగా గ్రిప్ వచ్చేసినట్టేనని. యా బాబు యు రైట్. ఏకాంబరానికి ఫోన్ చేయి బాబు. లేదు పాప, మనం ఎక్కువ సార్లు ఫోన్ చేస్తే చీప్ అయిపోతాం. చీప్ అవ్వడం తర్వాత ఇలాగే ఉంటే స్కెచింగ్ లేట్ బాబు. ఓ, ఏకాంబరం చెప్పిన టైంకి ఇంకా 5 నిమిషాలుంది పాప, వచ్చేస్తారులే. ఓకే పాప, వాళ్ళని పిలుద్దామా? మన గెలుపుని వాళ్ళు కళ్ళారా చూడాలి కదా. యా బాబు యు రైట్. రే గిరి, రే గిరి, రండిరా. ఏదో ఆపుతామన్నారు, ఏం పీకలేక తోక ముడుచుకుని లోపల కూర్చున్నారంటరా. రండిరా బాబు. పాప, మొత్తం తర్వాత చెప్తా, నా ఫ్లో ఆపకు. రండిరా. హే బేబీ కమ్ అవుట్. మేం బయటకు వెళ్ళకూడదని ఏదో వాటర్ వేసావు కదా. లుక్ ఎట్ us now. మేము ఇప్పుడు పార్టీకి వెళ్తున్నాం. చూసావా పాప, ఉలుకు పలుకు లేకుండా లోపల ఎలా కూర్చున్నారు? బాబు సైలెంట్ గా కూర్చున్నారు అంటున్నా పాప. ఐ సీ. బాబు 5 minutes అయిపోయింది. ప్లీజ్ కాల్ ఏకాంబరం. ఓ ఓకే, నువ్వు చేయమన్నావు కాబట్టి చేస్తున్నా. హలో ఏకాంబరం, ఏంట్రా ఇది? టైం సెన్స్ ఉండక్కర్లా, ఇక్కడ పాప వెయిట్ చేస్తుందిరా. ఏంటి, కారు పంపావు, ఎక్కారా? ఎవర్రా ఎక్కింది? మేము ఇక్కడే ఉన్నాగా. హలో హలో, ఎక్కేశాడు. వాట్ హ్యాపెన్ బాబు? చెప్తానుండు పాప. హలో చెప్పరా ఏకాంబరం. ఏకాంబరం కాదురా, పీతాంబరం. నందినిని మాట్లాడుతున్నాను. డ్రైవర్ కి మీరెవరో తెలియదుగా. మీకోసం వచ్చిన కార్లో మేమెక్కాం, పార్టీకి వచ్చాం. ఇప్పుడు ఒకసారి టైం చూడు, 8:30. సో మీరు మమ్మల్ని ఏమీ పీకలేరు. ఫోన్ చెయ్యి అని చెప్తే ప్రెస్టేజ్ అని నాతో చెప్పి పాపా